టిప్ 1 అండి, మన కుండీల్లో ఇలా కలుపు మొక్కలు ఏవైతే వస్తున్నాయో వాటన్నిటిని కూడా తీసేసుకోవాలి. ఇలా అన్ని కుండీల్లోంచి కలుపు మొక్కలన్నింటినీ కూడా తీసేసుకోవాలి. ఇది టిప్ నెంబర్ 1. అసలు ఈ కలుపు మొక్కలు ఎందుకు తీసేయాలి అని చెప్పి కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి డౌట్ రావచ్చు. సో వాళ్ళ కోసం చెప్తున్నాను. ఈ కలుపు మొక్కలు ఉండడం వల్ల ఏంటంటే మనం మెయిన్ ప్లాంట్కి ఏవైతే పోషకాలు అనేవి ఇస్తూ ఉంటామో అది ఆ మెయిన్ ప్లాంట్ తీసుకోకుండా చుట్టూ వచ్చే కలుపు మొక్కలు అనేవి లాగేసుకుంటూ ఉంటాయి. దానివల్ల మెయిన్ ప్లాంట్ గ్రోత్ అనేది ఆగిపోతుంది. సో కాబట్టి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు మనం ప్రతి వారం కూడాను ప్రతి కుండీ చెక్ చేసుకొని అందులో ఉన్న కలుపు మొక్కల్ని తీసేసుకుంటే మన మెయిన్ ప్లాంట్ అనేది వాటికి ఇచ్చిన పోషకాలు అనేవి తీసుకొని హెల్దీగా ఉంటుంది. సో ఇది టిప్ నెంబర్ 1. నెక్స్ట్ టిప్ నెంబర్ 2 అండి. ఇక్కడ చూడండి, ఆకులు పసుపు రంగులోకి మారిపోయి నేను జస్ట్ అలా చేయబెడితేనే రాలిపోతున్నాయి. ఇది ఈ టైంలో అండి ఆకులు పసుపు రంగులోకి మారిపోయి రాలిపోతూ ఉంటాయి. ఈ సీజన్లో ఇవి కామన్ అనమాట. క్లైమేట్ చేంజ్ అవ్వడం వల్ల ఇలా అవుతూ ఉంటుంది. మళ్ళీ కొత్త గ్రోత్ వస్తుంది. దీన్ని చూసి మీరు కంగారు పడకండి. అయితే ఫస్ట్ మన మొక్కల నుండి ఇలా పండిపోయిన ఆకులు ఏమైనా ఉంటే కనుక వాటన్నిటిని కూడా మనం తీసేసుకోవాలి. తర్వాత ఎండిపోయిన స్టెమ్స్ ఏమైనా ఉంటే కనుక వాటిని మనం కట్ చేసేసుకోవాలి. అయితే ఇక్కడ గులాబీ మొక్కకైతే కనుక దయచేసి ఈ టైంలో సీజర్స్ కానివ్వండి, ప్రూనర్స్ కానివ్వండి ఏమి యూజ్ చేయకండి. యాక్చువల్గా ప్రూనింగ్ చేయాలంటారు, బట్ ఇది చాలా సెన్సిటివ్ మొక్క కాబట్టి ప్రూనింగ్ చేసే బదులు నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అండి మొక్కకున్న ఆకులన్నీ తీసేసేయండి. తర్వాత అవి కొత్త చిగురు వచ్చి మళ్ళీ పూలు కూడా బాగా పూస్తాయి. సో అలానే మనం ప్రూన్ చేయడం వల్ల డైబ్యాక్ వస్తుందేమో అనే భయం కూడా ఉండదన్నమాట. సో కాబట్టి ఆకులు మాత్రమే తీసేసేయండి, కొత్త చిగురు వస్తుంది, మళ్ళీ పూలు కూడా బాగా పూస్తాయి. అది తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి, పూలు వాటి ఫ్రెష్నెస్ అనేది పోయింది కదా, ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక వాటిని మనం ఇలా చేత్తోనే తీసేసుకుంటే మంచిది.